హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో పండగ స్పెషల్ గా బెల్లం అరిసెలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే కొత్తగా చేసే వారికి అరిసెలు బాగా రావడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎంచక్కా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఉండే అరిసెలని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి నోరు నుంచి ఈ అరిసెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము. ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ కరెక్ట్ గా కేజీ పావు దాకా బియ్యాన్ని తీసుకొని 24 గంటల పాటు నానబెట్టాను. అరిసెల కోసం బియ్యం ఏవైతే తీసుకుంటామో అవి కంట్రోల్ బియ్యం అంటే రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టాలి. బియ్యం నానడానికి 24 గంటల టైం పడుతుంది కాబట్టి ప్రతి 5-6 గంటలకు ఒకసారి వాటర్ ని మారుస్తూ ఉండాలి. బియ్యం నానిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ని ఇలా జాలి గిన్నెలో అడుగున ఇలా ఏదైనా పలుచని క్లాత్ వేసి బియ్యాన్ని వడగట్టేసేయండి. ఒక 15 నిమిషాలు నీళ్ళన్నీ వడిచిపోయేదాకా ఉంచండి. ఆ తర్వాత మీరు పిండి గిన్నెలో బియ్యం పిండిని చేసుకోవచ్చు, లేదా ఇంట్లోనే మిక్సీలో వేసి కూడా ఇలా మిక్సీ పట్టి జల్లెడతో జల్లిస్తూ మెత్తని పిండిని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను బియ్యం మొత్తం మిక్సీ పట్టి ఇలా మెత్తని పొడిని తయారు చేశాను. మనం తీసుకున్న కేజీ పావు బియ్యానికి కేజీ బెల్లాన్ని తీసుకోండి. పాకానికి కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం పాకం చేసుకోవడానికి మందంగా ఉండే గిన్నెని తీసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని తీసుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోండి. చూడండి, ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. కరిగిన తర్వాత ఈ స్టేజిలో బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. బెల్లంలో ఏమైనా చెత్త రాళ్ళ లాంటివి ఉంటే ఫిల్టర్లో వచ్చేస్తాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే గిన్నెలో బెల్లం నీళ్ళని వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పాకాన్ని మరిగించుకోవాలి. ఈ పాకం మనకి లేత పాకం అయ్యిందనుకోండి అరిసెలు కరెక్ట్గా రావు, విరిగిపోతాయి. లేదా ముదురు పాకం అయితే అరిసెలు గట్టిగా అవుతాయి, మెత్తగా ఉండవు. కాబట్టి చూసుకుంటూ చక్కగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. అప్పుడప్పుడు పాకాన్ని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాకాన్ని కొంచెం వాటర్లో వేసినట్లయితే చూడండి ఉండలాగా అయిపోతుంది కదా. కాకపోతే చేతిలోకి రావట్లేదు, జారిపోతుంది. మనకి పూర్తిగా పాకం రావడానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ పాకంలో 1 టీ స్పూన్ యాలకుల పౌడర్, అలాగే అరిసెలు మంచి టేస్టీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకెక్కువైనా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. అరిసెలు చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చాలా ఫాస్ట్ గా మిక్స్ చేస్తుండాలి, లేదంటే లోపల ఉండలు కట్టేస్తుంటుంది. చూడండి, మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. మనం బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కరెక్ట్ క్వాంటిటీ కన్నా ఒక పావు కేజీ బియ్యం పిండి మిగిలేటట్టుగా మనం చూసుకోవాలి. లేదంటే పాకం ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పడింది అనుకోండి, క్వాంటిటీ కన్నా కూడా అప్పుడు పాకం ఎక్కువగా అయ్యి పిండి లూజ్ గా అయిపోతుంది కదా, అప్పుడు అరిసెలు కూడా కరెక్ట్ గా రావు. కాబట్టి కొంచెం సేఫ్ సైడ్ ఒక పావు కేజీ పిండిని ఎక్కువ ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పిండిని ఉండలు చేస్తున్నప్పుడు చేతికి అంటకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడేలోపు ఇలా సిల్వర్ కవర్ తీసుకొని మీడియం సైజ్ అరిసెలు వచ్చేట్టుగా పిండి ఉండని తీసుకొని మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా మీడియంగా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకొని ఆయిల్ ఇలా కొంచెం మీడియం హీట్ ఉన్నప్పుడు ఇలా అరిసెలు వేసుకోవాలి. చూడండి, చక్కగా పొంగింది కదా. దీని వెంటనే ఇంకో వైపు తిప్పుకోవాలి. చూడండి, అరిసె మనకి కరెక్ట్ గా వచ్చింది. అలాగే పాకం మనం పిండి కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకున్నామంటే అరిసెలు మనకి విరిగిపోకుండా చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్ గా బాగా వస్తాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జల్లి గంట పైన ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది. అరిసెల్ని ఇలా వత్తుకోవాలండి, లేదంటే ఎక్కువ ఆయిల్ ని పట్టేస్తుంది. చూడండి, కరెక్ట్ గా వచ్చింది కదా. అలాగే మీకు కావలసినన్ని అరిసెలను చేసుకొని మిగతా పిండి
పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టి మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వేడివేడిగా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీ, చాలా చక్కగా వచ్చాయండి. ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.